హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. మే నెలలో మనకి టాప్ 5 ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవి, వాటి సేల్స్ ఎంత, అలాగే వాళ్ళు ఏ వెహికల్స్ టాప్ 5లో ఉన్నాయి, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మనకు వీటన్నిటి గురించి క్లియర్గా అంటే సేల్స్ రిపోర్ట్తో సహా మనం అన్నీ తెలుసుకుందాం. ఏది నెంబర్ 1, ఏది నెంబర్ 5 అనే దాని గురించి కూడా మనము మాట్లాడుకుందాం. అలాగే అడిషనల్గా 2 వెహికల్స్ గురించి కూడా మనము ఈ వీడియోలో చర్చించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు మే నెలలో మనకు సేల్స్ పరంగా చూసుకుంటే బజాజ్ మనకు ఫస్ట్ ప్లేస్లో ఉందండి. మనకు 1,19,153 వెహికల్స్ వాళ్ళు జనవరి నుంచి మే నెల వరకు సేల్స్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకు ఇప్పుడు నెంబర్ 1 ఈ మంత్లో మనకు మే నెలలో చూసుకుంటే మనకు టీవీఎస్ అయితే మనకు నెంబర్ 1లో ఉందండి. 24,560 వెహికల్స్ అయితే సేల్స్ చేయడం జరిగింది. అదే వీళ్ళు జనవరి నుంచి అయితే చూసుకుంటే జనవరిలో 24,027, అలాగే ఫిబ్రవరిలో 18,954, అలాగే మార్చి నెలలో 30,747, అలాగే ఏప్రిల్లో మనకు 19,937, అలాగే మే నెలలో 24,560 వెహికల్స్. మొత్తం టోటల్గా మనకి ఈ 5 నెలలకు కలుపుకొని 1,18,225 వెహికల్స్ మనకు టీవీఎస్ మోటార్స్ నుంచి పోవడం జరిగిందనమాట, అంటే సేల్స్ కావడం జరిగింది. ఇప్పుడు మనకు ఈ మంత్కి గాను అంటే మే నెలకు గాను నెంబర్ 1 ఏది అంటే మనకి 24,560 వెహికల్స్తో నెంబర్ 1 ప్లేస్లో టీవీఎస్ అయితే ఉందన్నమాట. అదే మనకు ఇంకా వెహికల్ పరంగా చూసుకుంటే మనకు 5.3 కిలోవాట్ వెహికల్ కూడా ఇందులో వచ్చేసిందండి, ఎస్టీ అనమాట. ఎస్టీలో 2 వేరియంట్స్ వచ్చాయి, 5.1 వచ్చింది, 5.3 కిలోవాట్ 2 వచ్చాయండి. వెహికల్ అయితే ఇప్పుడు టీవీఎస్ చాలామంది ఇష్టపడి కొంటున్నారు, ఎందుకంటే వీళ్ళకు బ్రాండ్ వాల్యూ ఒక పక్క ఉంది, అలాగే సర్వీస్ అవన్నీ బాగుంటాయి అనేది ఒక నమ్మకం అనమాట. కాబట్టి ఎక్కువ మంది ఈ వెహికల్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. అందులో మనకు వెహికల్ మొత్తం దీంట్లో నాకు నచ్చిన విషయం ఏమంటే హబ్ మోటార్ అండి. చాలా వరకు అందరూ హబ్ మోటార్ రిమూవ్ చేసేసి మిడ్ డ్రైవ్ మోటార్ అలాంటివన్నీ వాడుతున్నారు, వీళ్ళు మాత్రం ఇప్పటి వరకు హబ్ మోటరే వాడుతున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ మనము బజాజ్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో బజాజ్ వెహికల్స్కి వెళ్ళామంటే బజాజ్ ఆటో మనకు మొత్తం 5 నెలలకు కలిపి బజాజ్ ఆటో నెంబర్ 1లో ఉందన్నమాట, అంటే బజాజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇది వచ్చి మనకు జనవరిలో 21,468 వెహికల్స్ సేల్స్ చేస్తే, అలాగే ఫిబ్రవరిలో 21,569 వెహికల్స్ని అయితే సేల్స్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే మార్చిలో చూసుకుంటే 35,209 వెహికల్స్ సేల్స్ అవ్వడం జరిగింది. అలాగే ఏప్రిల్లో మనకు 19,137 స్కూటర్స్ అయితే వీళ్ళు సేల్స్ చేశారనమాట. మే నెలలో వీళ్ళు 21,770 వెహికల్స్తో సెకండ్ ప్లేస్లో అయితే వీళ్ళు వచ్చారనమాట. అంటే మనకు ఒక రకంగా చూసుకుంటే టీవీఎస్ కంటే బజాజ్ చేతకు ఒక 2,800 వెహికల్స్ తేడా అయితే ఉందన్నమాట. బజాజ్ వెహికల్స్ అయితే మనకు సెకండ్ ప్లేస్లోకి వచ్చేసాయన్నమాట, టీవీఎస్ ఫస్ట్ ప్లేస్లోకి అయితే వెళ్ళిపోయింది. ఇంకా దీంట్లో వెహికల్స్ గురించి చూసుకుంటే మనకు 2903, అలాగే 3501, 3502, ఇప్పుడు 3503 కూడా వచ్చేసింది అనమాట. వీటి వెహికల్స్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి, మీరు కావాలంటే ఛానల్ నుంచి అయితే చూడొచ్చు అనమాట. సేల్స్ రిపోర్ట్ అయితే చూసుకున్నారు కదా. ఇప్పుడు బజాజ్ అయితే సెకండ్ ప్లేస్లో అయితే ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం ఓలా గురించి మాట్లాడుకుందాం. ఓలా వచ్చి మనకి జనవరిలో చూసుకుంటే 24,405 వెహికల్స్ సేల్స్ చేస్తే, ఫిబ్రవరిలో అందరికంటే తక్కువగా 8,663 వెహికల్స్ ఫిబ్రవరిలో సేల్స్ అయ్యాయన్నమాట. ఎందుకంటే ఫిబ్రవరి అనేది అన్ని కంపెనీలు ఫిబ్రవరికి సేల్స్ అయితే తక్కువ ఉంటుంది, అది పీడ నెల అవన్నీ చెప్పుకొని వాళ్ళు ఆ టైంలో కొనరనమాట, ఫిబ్రవరి నెలలో కొనరు. ఇంకా మార్చి నెలలో చూసుకుంటే 23,574 వెహికల్స్ సేల్స్ అవుతే, ఏప్రిల్ నెలలో 19,784 వెహికల్స్ సేల్స్ అయ్యాయి. అలాగే మే నెలలో 18,499 వెహికల్స్ అయితే సేల్స్ అయ్యాయి అనమాట. టోటల్గా మనం చూసుకుంటే ఓలా ఎలక్ట్రిక్ ఈ 5 నెలలకు కలుపుకుంటే 94,925 వెహికల్స్ సేల్స్ చేసిందనమాట. అంటే చాలా వరకు ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్ రేట్ అయితే అంటే సేల్స్ అయితే పడిపోయాయి అనమాట. ఎందుకు అని అంటే మెయిన్ వీళ్ళ దగ్గర మైనస్ సర్వీస్ అండి. సర్వీస్ చాలా పెద్ద ఇష్యూ. ఇప్పుడు జెన్3 వచ్చింది, జెన్3 ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి. జెన్3 వెహికల్స్ కూడా మన ఛానల్లో ఉంది, మీరు చూస్తున్నారు కదా, ఇదైతే మనకు ఛానల్లో ఉంటుంది, మీరు చూడండి. దీని రివ్యూ కూడా నేను పెట్టున్నాను. ఇప్పుడు ఒకవేళ జెన్3 కనుక సక్సెస్ అయితే అవ్వచ్చు అనమాట. చూద్దాం అది కూడా ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఈ వెహికల్స్ ఎలా ఉండబోతున్నాయి, వీటన్నిటి గురించి మనము చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు మనకు కాస్ట్ పరంగా చూసుకుంటే మనకు జెన్3లో
S1 Pro చూసుకుంటే మనకు 4 కిలోవాట్ 1,54,000 రూపాయల వరకు కాస్ట్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే సబ్సిడీ ఇంతకుముందు 10,000 ఉండేది, ఇప్పుడు ఒక 5,000 తగ్గింది కాబట్టి వీటి రేట్స్ కూడా అదే విధంగా పెరిగిపోవడం అయితే జరిగిందనమాట. అలాగే దీంట్లో మనకు S1X ఉంది, S1X ప్లస్ ఉంది, వీటన్నింటిలో కూడా 4 కిలోవాట్ వస్తున్నాయి. డిస్క్ బ్రేక్, వితౌట్ డిస్క్, ఇలాంటివన్నీ దీంట్లో కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఉన్నాయి. కానీ అన్నీ ఇంచుమించు ఒకే రేంజ్, ఒకే దీంట్లోనే వెళ్తుందనమాట. కాబట్టి ఏమున్నాయి దీంట్లో మైనస్ ఏమనంటే మెయిన్ సర్వీస్ అండి. సర్వీస్ కనుక వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఇది నెంబర్ 1 వెహికల్కి అయితే వెళ్ళిపోతుందనమాట. మళ్ళీ నెంబర్ 1లోకి రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ముందు వీళ్ళు సర్వీస్ని ఇంప్రూవ్ చేసుకోవాలని అయితే నా తరపు నుంచి నేను చేసే రిక్వెస్ట్ అనమాట. మనకు ఓలా తర్వాత ఇంకా నెక్స్ట్ 4th ప్లేస్లో ఏథర్ ఎనర్జీ ఉందండి. ఏథర్ వెహికల్స్లో ఇప్పుడు కొంచెం సేల్స్ ఒక మాదిరి పెరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఈ ఏథర్ రిస్తా వచ్చిన తర్వాత కొంచెం సేల్స్ అయితే పెరిగిందండి. మేము ఉండే ఏరియాలో చాలా వరకు ఏథర్ రిస్తా అయితే కొనేశారనమాట. ఇంక ఇప్పుడు దీంట్లో చూసుకుంటే మనకు జనవరిలో మనకు ఏథర్లో 13,096 వెహికల్స్ సేల్స్ చేస్తే ఫిబ్రవరిలో మనకు 11,976 వెహికల్స్ అయితే సేల్ చేయడం జరిగిందనమాట. అలాగే మార్చిలో చూసుకుంటే మనకు 15,646 వెహికల్స్ సేల్స్ జరిగితే ఏప్రిల్లో మనకు 13,306 వెహికల్స్ సేల్స్ చేయడం జరిగిందనమాట. మే నెలలో మనకు 12,840 వెహికల్స్తో ఇది 4th ప్లేస్లో అయితే ఉందండి. అలాగే మనకు టోటల్గా ఈ జనవరి నుంచి మే నెల వరకు 66,864 వెహికల్స్ అయితే సేల్స్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా ఏథర్ మనకు 4th ప్లేస్లో నిలిచిందని చెప్పచ్చు. చాలా డిఫరెన్స్ ఉంది. మీరు గమనిస్తే ఓలా నుంచి ఏథర్కి చూసుకుంటే దగ్గర 33,000 వెహికల్స్, దగ్గర 32,000 వెహికల్స్ అయితే తేడా ఉందన్నమాట. మనకు ఆలోచించవచ్చు, మనకు చాలా తేడా వస్తుంది ఓలా నుంచి ఏథర్కి చూసుకుంటే. మళ్ళీ ఏథర్ నుంచి హీరోకి చూసుకుంటే ఇంకా చాలా డిఫరెన్స్ అయితే కనబడుతుంది. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఏథర్ వెహికల్ కాస్ట్ స్పెసిఫికేషన్గా చూసుకుంటే మనకు ఇది 1,05,000 నుంచి 1,42,000 వరకు కాస్ట్ అయితే ఉందన్నమాట. దీంట్లో 2.9 కిలోవాట్ అలాగే 3.7 కిలోవాట్ వరకు దీంట్లో బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంటుందన్నమాట. ఒక ఫ్యామిలీ స్కూటర్గా ఒక మంచి నేమ్ అయితే తెచ్చుకుందని చెప్పొచ్చు. చాలామంది ఏథర్ రిస్తాని చూడడం మొదలుపెట్టారు. ఎందుకంటే దీంట్లో మనకు 35 లీటర్స్ వరకు బూట్ స్పేస్ అయితే వస్తుంది. మనకు ముందర కాలు పెట్టుకునే చోట కూడా ప్లేస్ అయితే బాగా ఇవ్వడం జరిగిందనమాట. అలాగే లోపల ఒక లైట్ కూడా వస్తుంది. ఈ విధంగా చాలా మార్పులు అయితే వీళ్ళు తీసుకొచ్చారు. చాసిస్ అయితే మెయిన్ మనకి ఏథర్కు 450Xకి ఏ చాసిస్ ఉందో అదే చాసిస్ని తీసుకొచ్చి దాంట్లోనే వీళ్ళు బాడీని తీసుకురావడం జరిగిందనమాట. అందుకే దీనికి మనకు అన్ని ఆప్షన్స్, టెక్ ప్యాక్లు అని ఇవన్నీ మనం తనిగా కొనుక్కోవాలండి. ఈ ప్రో ప్యాక్లు అవన్నీ మనము తనిగా కొనుక్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ కాస్ట్ చేరుకుంటే దగ్గర 20-30 వేలు ఎక్స్ట్రా పడిపోతుందండి. అందువల్లనే ఏథర్ ఎక్కువ కాస్ట్ అవుతుందని చెప్పేసి చాలామంది వెనకడుగు వేస్తారు దాన్ని కొనడానికి నాకు తెలిసి. కానీ ఇప్పుడైతే మనకు ఇది ప్లేస్ పరంగా చూసుకుంటే ఏథర్ 4th ప్లేస్లో అయితే ఉంది. 66,864 వెహికల్స్తో 4th ప్లేస్లో ఉందన్నమాట. ఇక మనకు 5th ప్లేస్లో హీరో మోటో కార్ప్ అయితే ఉందన్నమాట. హీరో మోటో కార్ప్ అంటే మనకు హీరో విడా V1 ఎలక్ట్రిక్ వెహికల్స్ అనమాట. V1లో V1 ప్లస్, ఇప్పుడు V2 ప్లస్ అయితే వచ్చేసింది, V2 Pro వచ్చింది, V2 లైట్ వచ్చింది. ఈ విధంగా వెహికల్స్ అయితే వచ్చాయన్నమాట. ఇంక ఇప్పుడు మనకు దీనిలలో చూసుకుంటే జనవరిలో 1,626 వెహికల్స్, ఫిబ్రవరిలో 2,696 వెహికల్స్, మార్చిలో 8,044 వెహికల్స్, అలాగే ఏప్రిల్లో 6,143 వెహికల్స్, మే నెలలో మనకు 7,164 వెహికల్స్ అయితే సేల్స్ అయితే జరిగిందనమాట. దీంట్లో మనకు 5th ప్లేస్లో మే నెలలో హీరో మోటార్స్ అయితే నిలబడడం జరిగిందనమాట. దీంట్లో మొత్తం చూసుకుంటే మనకు 25,673 వెహికల్స్ అయితే వీళ్ళు ఈ 5 నెలలకు గాను సేల్స్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఇది షోరూంలోనే మనకు పెద్దగా దీని గురించి రెస్పాన్స్ అయితే లేదండి, పెద్దగా సేల్స్ అయితే లేదు. ఎవరు వచ్చి దీని గురించి ఎంక్వైరీస్ కూడా పెద్దగా చేయడం లేదని చెప్పొచ్చు. వీళ్ళకి ఎందుకంటే హీరో వెహికల్స్లో వీళ్ళకు మోటార్ వెహికల్ ఎక్కువ సేల్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే మోటార్ సైకిల్స్ వాళ్ళకి ఎక్కువ కాబట్టి దాంట్లోనే చాలా మోడల్స్ని అయితే వీళ్ళు తీసుకురావడం జరిగిందనమాట. దీనివలన వాళ్ళకు మంచి సేల్స్ అయితే జరగడం అయితే జరిగింది. అవి వాటిలో మనకు ఎక్కువ సేల్స్ ఉంటుందన్నమాట. దానివల్ల వీళ్ళు పెద్దగా దీని మీద ఇంట్రెస్ట్ అయితే చూపించరేమో అనేది నా డౌటు. పెద్దగా సేల్స్ అయితే జరగడం లేదు, దీని గురించి పెద్దగా కామెంట్స్ లేవు. ఎందుకంటే ఒక 2-3 మాకు ఇక్కడ కనపడుతున్నారు, వాళ్ళ దగ్గర అడిగితే దీని గురించి పెద్దగా ఎవరు రెస్పాండ్ అయ్యే విధంగా అయితే కనబడడం లేదన్నమాట.
సర్వీస్ బాగలేదని అయితే చెప్తున్నారనమాట దీని గురించి. అందువలన ఇది మనకు 5th ప్లేస్లో ఉందేమో, పెద్దగా సేల్స్ అయితే జరగడం లేదనేది నా ఒపీనియన్ అనమాట. ఫ్రెండ్స్ చూశారు కదా, 5 వెహికల్స్ అయితే మనం చూసాం. ఇంకా అడిషనల్గా ఒక 2 వెహికల్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. రివర్ ఇండి అలాగే సింపుల్ ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మనకు గ్రీవ్స్ చూసుకుంటే 6th ప్లేస్లో ఉందండి. గ్రీవ్స్ అంటే మనకు యాంపేర్ నుంచి నెక్సస్ మోడల్ ఇది. ఈ వెహికల్ ఇవి వచ్చి మనకు సేల్స్ చూసుకుంటే గ్రీవ్స్ నుంచి 4177 వెహికల్స్తో 6th ప్లేస్లో ఈ వెహికల్ అయితే ఉందన్నమాట. వెహికల్ చాలా సూపర్గా ఉంటుంది, చాలా వరకు అందరికీ నచ్చిన వెహికల్ అనమాట. అందువలన ఇది వచ్చి మనకు 6th ప్లేస్లో ఉంది. 4177 వెహికల్స్ అయితే మనకు మే నెలలో సేల్స్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇంకా ఈ సిరీస్లో మనము రివర్ ఇండి కూడా చూద్దాం. రివర్ ఇండి మే నెలలో ఎంత సేల్స్ జరిగిందని అంటే 948 వెహికల్స్ అయితే సేల్ చేయడం అయితే జరిగిందనమాట. రివర్ ఇండి ఎక్కువ షోరూమ్స్ లేకపోవడం దీనికి ఒక మైనస్ అని చెప్పచ్చు. షోరూమ్స్ కనుక వీళ్ళు విరివిగా తీసుకురాగలిగితే అన్ని చోట్ల మనకు షోరూమ్స్ వస్తే కనుక సేల్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి, మంచి సేల్స్ అయితే వస్తుంది. ఎందుకంటే వెహికల్ అంత బాగుంది. అందువల్ల నేను కూడా ఈ వెహికల్ని తీసుకోవడం జరిగిందనమాట. నాలాంటి భారీ పర్సనాలిటీ అయినా, ఒక మాదిరిగా ఉండే వాళ్ళకైనా కూడా ఈ వెహికల్ చాలా బాగుంటుందండి. బ్యాక్ సైడ్ అయితే ఈజీగా ముగ్గురు కూర్చొని వెళ్ళొచ్చు. 43 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. మన కాస్ట్ చూసుకుంటే 1,52,800 రూపాయలు కాస్ట్ కూడా వస్తుందన్నమాట. మనకి ఈ ప్రైస్ బ్రాకెట్లో మనకు 4 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది, కాంబి బ్రేక్ సిస్టమ్తో వస్తుంది. మనకు అన్నీ బాగుంటాయండి దీంట్లో. వెహికల్ మనకు 14 ఇంచెస్ అలై వీల్తో వస్తుంది, మనకు డ్యూయల్ డిస్క్ బ్రేక్ వస్తుంది. కాబట్టి మనకు అన్ని ఫీచర్స్ దీంట్లో బాగుంటుందన్నమాట. ఇంకా స్పీడ్ పరంగా చూసుకుంటే మనకు 90 వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. మనకు ఈకోలో 50 పోతుంది, మనకు అలాగే రైడ్లో మనకు 70 వరకు వెళ్తుంది. రష్లో మనకు 90 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. చూడడానికి కానీ రోడ్ అపీరెన్స్ కానీ చాలా బాగుంటుందండి. మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. 5 కలర్స్ అయితే ఉంటాయి, రెడ్, బ్లాక్, గ్రే, వైట్ అన్నీ కూడా దీంట్లో కలర్స్ అయితే ఉంటాయన్నమాట. రెడ్ అండ్ బ్లాక్ ఉంటుంది, అలాగే మనకు బ్లూ కలర్ ఉంటుంది, ఎల్లో కలర్ ఉంటుంది. నేనైతే ఎల్లో కలర్ తీసుకున్నాను. వైట్ ఉంటుంది, గ్రే కలర్ ఉంటుంది. ఈ విధంగా కలర్స్ కూడా మనకు కావాల్సిన కలర్స్ అయితే దీంట్లో దొరుకుతాయన్నమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకు సింపుల్ ఎనర్జీ అండి. సింపుల్ ఎనర్జీ అయితే చాలా సూపర్ వెహికల్ అండి. ఇదేమంటే వీళ్ళు షోరూమ్స్ ఎక్కువ లేకపోవడం, నెంబర్ ఆఫ్ సెంటర్స్లోనే ఓన్లీ బెంగళూరులోనే ఎక్కువ ఉండడం, ఇప్పుడు మనకి ఇక్కడ విజయవాడలో తీసుకొచ్చారనమాట. సింపుల్లో మనకు బెస్ట్ వెహికల్స్ ఇవి. సింపుల్ 1లో వచ్చి 3.7 కిలోవాట్ ఒకటి, 5 కిలోవాట్ అయితే ఉంటుంది. 150 కిలోమీటర్స్ అలాగే 212 కిలోమీటర్స్ రేంజ్తో వస్తుందన్నమాట. చాలా మంచి వెహికల్ ఇది. ఇది ఎక్కువ షోరూమ్స్ తీసుకొని వస్తే చాలా మంచిది. వీళ్ళు ఇంకా మంచి సేల్స్ని అయితే ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే అవుతుందన్నమాట. ఓన్లీ విజయవాడలో మాత్రమే ఉంది షోరూము. అలాగే అన్ని చోట్ల మనకి ఇప్పుడు తిరుపతి, నెల్లూరు ఇలాంటి చోట కూడా షోరూమ్ తీసుకొస్తే కనుక మంచి సేల్స్ అయితే దీనికి ఉంటుంది. చాలా వెహికల్స్ని ఇది వెనక్కి నెట్టి, ఏతర్ లాంటి వెహికల్ కూడా వెనక్కిపోవడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఈ షోరూమ్ వీళ్ళు తీసుకొని వస్తే. ఇంకా దీని సేల్స్ వివరం చూసుకుంటే మనకు ఈ నెలలో 350 వెహికల్స్ అయితే సేల్స్ అయితే చేయడం జరిగిందనమాట. 350 వెహికల్స్ని వీళ్ళు ఈ నెలలో మే నెలలో వీళ్ళు సేల్స్ చేయడం జరిగింది. చాలా తక్కువ అండి, 350 అంటే ఏం పెద్దగా సేల్స్ అని అయితే నేను చెప్పలేను. ఎందుకంటే మనకు అక్కడ కూడా ఎక్కువగా తీసుకున్నట్టు తెలియడం లేదు. బెంగళూరులో కూడా, ఇక్కడ కూడా మనకు తిరుపతిలో అయితే నాకు తెలిసి ఒక 2 వెహికల్స్ అయితే తిరుగుతున్నాయి. అక్కడి నుంచి తెప్పించుకున్నట్టున్నారు. మంచి వెహికల్ అండి ఇది కూడా. మనకు అన్ని విధాలుగాను రిమూవబుల్ బ్యాటరీ వస్తుంది. 5 కిలోవాట్లో తీసుకుంటే 1.3 కిలోవాట్ మనకు రిమూవబుల్ బ్యాటరీ వస్తుంది. దాన్ని బయట తీసుకుని మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. చాలా ఫీచర్స్ దీంట్లో కూడా వస్తాయి. అన్నీ మీకు ఏతర్లో ఏ ఫీచర్స్ వస్తాయో అన్ని ఫీచర్స్ మనకు సింపుల్ 1లో కూడా వస్తాయన్నమాట. అలాగే స్ట్రాంగ్ గ్యాబ్రియల్, చూడడానికి ఒక స్పోర్టీ లుక్తో ఈ వెహికల్ కూడా వస్తుంది. మంచి పికప్ కానీ అలాగే అన్నీ కూడా ఈ వెహికల్స్లో ఉన్నాయండి. నేను తిరుపతిలో ఉంది కాబట్టి నేను ఒకసారి ట్రై చేశాను అనమాట. వాళ్ళ దగ్గర అడిగి తీసుకొని డ్రైవ్ చేయడం అయితే జరిగింది. ఇది బెల్ డ్రైవ్ మోటార్తో అయితే వస్తుందన్నమాట. సెంటర్లో మనకు మోనోషాక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. మనకు మోటార్ కూడా చూడండి, స్ట్రాంగ్ మోటార్ని అయితే వీళ్ళు తీసుకురావడం జరిగిందనమాట. ఎల్ఎఫ్ఈ బ్యాటరీని అయితే మోటార్ని అయితే తీసుకొచ్చారు. బ్యాటరీని ఎల్ఎఫ్ఈ బ్యాటరీ తీసుకొచ్చారు. అలాగే మోటార్ చూసుకుంటే మనకు మిడ్ డ్రైవ్ మోటార్ని అయితే తీసుకొచ్చారనమాట. ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు దీన్ని కూడా. మనము వెహికల్స్ని కన్సిడర్ చేసేటప్పుడు ఖచ్చితంగా సింపుల్ వన్ని కన్సిడర్ చేసే తీరాలన్నమాట. ఆ వెహికల్ అంత బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా వెహికల్స్, వాటి సేల్స్ని మనం అన్నీ చూసాం. అంటే ఒక రకంగా ఇప్పుడు మనకు సేల్స్ పరంగా చూసుకుంటే నెంబర్ 1 టీవీఎస్ ఉందండి. మీరు కొనాలనుకుంటే టీవీఎస్ని నెంబర్ 1 అని తీసుకోవాల్సిన పని లేదు. మీరు ఒకసారి అన్ని వెహికల్స్ని మీ దగ్గరలో ఉండే షోరూమ్స్లోకి వెళ్ళి అన్ని వెహికల్స్ని టెస్ట్ చేయండి. మీకు ఏది నచ్చితే దాన్నే కొనండి. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్.